దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? పొద్దున్న లేస్తున్నారండి. ఈరోజు ఆదివారం, సండే. మీ అందరు మందిరానికి రావాలి. బెల్లంపల్లి సంఘం చుట్టుపక్కల ఎక్కడి నుంచి, బెల్లంపల్లి, ప్రామిస్ ల్యాండ్ మందిరం, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రామిస్ ల్యాండ్ మందిరం మీ అందరికి తెలుసు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే. కాబట్టి మీ అందరు సిద్ధపడండి. ఎలాంటి స్థితిలో మీరున్న ఆత్మీయత సంపాదించుకోవాలి. మనము అవకతవకలుగా ఉండకూడదు, యథార్థత లేని వారిగా ఉండకూడదు. నీతి మార్గంలో నడిపించాలంటే యేసయ్యే. అబద్ధాలు ఆడడం, మోసం చేయటం, లోకంలో బ్రతికినట్టు మనం బ్రతుకు, క్రీస్తు కొరకు యథార్థమైన బ్రతుకు. అది ఎలా వస్తే? వాక్యం వినటం వల్ల, ప్రార్థనలు ఉండటం వల్ల, సహవాసం, నిజమైన ఒక మంచి సంఘానికి అంటుకట్టబడడం వల్ల, ఆత్మీయతకి అంటుకట్టబడడం వల్ల, చక్కటి ప్రార్థనా జీవితం, వాక్యోపదేశం కలిగి ఉండటం వల్ల. అందుకని ఆదివారం ఎందుకంటే ఇళ్లలో కూర్చొని లైవ్ చూడడానికని కాదు, కానీ ఆ దేశాల్లో, రాష్ట్రాల్లో పరిస్థితి లేని వారు చూడొచ్చు. కానీ మందిరము, సహవాసం, సంఘము, కుటుంబం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితానికి. మనం ఒకవేళ మినిస్ట్రీలో పనిచేస్తున్నాం, ఆ మినిస్ట్రీలో కూడా ఒక మంచి ఆత్మీయ తల్లిదండ్రులకి, వాక్యానికి అంటుకట్టబడిన అనుభవం ఉంటే నీ లైఫ్ ఒక స్పిరిచువల్గా నువ్వు సేవకుడివైనా అందులో ఎవరివైనా అభివృద్ధి పొందుతావు. ఈరోజు ఇంకా ఎలా ఉన్నారు? రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని యేసుకిస్తే చాలు. ఓ మాట చదువుతున్నాను నేను, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. యథార్థ మార్గం నేను నడిపించుచున్నాను, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. అంటే 11, 12. నువ్వు నడుచున్నప్పుడు నీ మార్గము, నీ నడక ఇరుకున పడదట. అంటే నువ్వు ఇరుకులో పడవు. యథార్థంగా నడిపించే ఒక్కరు. నేను ఎందుకు చెప్తానంటే, యథార్థత ఎక్కడ వస్తుంటే వాక్యం, ప్రార్థన, ఆత్మీయత, బైబిలు, ఉపదేశం. ఎవరితో ఫెలోషిప్ చేస్తే నువ్వు అట్లనే తయారవుతావు. దేవునితో, సేవకులతో, సంఘముతో, ఆత్మీయులతో ఉంటే నీ యథార్థత వాక్యంతో, దేవునితో సహవాసం చేస్తే యథార్థంగా నువ్వు నడిపిస్తాడట. నీ యొక్క అంటే నువ్వు ఇరుకున పడవు. ఇచ్చినారా? నేను ఇరుకున పడేడు దేవుడు ఎప్పుడు చక్కటి మార్గంలో నడిపిస్తాడు. నేను ఇరుకును పడేసే ఎవరో తెలుసా? నీ బంధువులు, స్నేహితులు, ఆప్తులు. కొన్నిసార్లు నువ్వు నమ్మిన వారు తీసుకుపోయి పడేస్తే మళ్ళీ లేవో. దేవుని నమ్మి ఆయన మార్గంలో నడిచిన వారు ఎవరు ఇరుకున పడరండి. ఈరోజు వాగ్దానం, నేను ఇరుక్కున పడకుండా నడిపించేదను. ఈరోజు వాగ్దానం, నేను ఇరుకులో పడకుండా నడిపించేదను. అందరి మాటను విని ప్రార్థన చేయండి. దేవునికి సమీపంగా ఉండండి. దేవుని వాక్యానికి దగ్గరగా ఉండండి. ఆత్మీయ తల్లిదండ్రులు మాలాంటి నమ్మకంగా మీరు వెంబడించండి. ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఎంతోమంది జీవితాలు ఇరుకులో ఉన్నాయ్యా. ఆత్మీయ ఇరుకులో కరెక్ట్ మార్గం నడిపించి యథార్థంగా ఉండి వాక్యానుసారంగా ఉండి వారిని జీవించుట కృప దయచేయి. రక్షణ లేని రక్షణ, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచు, అప్పుల్లో ఉన్న వారిని విడిపించు, అనారోగ్యంలో ఉన్న వారిని విడిపించు. నాయన, మాట తప్పి నీకు దూరంగా ఉన్న వారిని లేవనెత్తు. ఎక్కడైనా వారు కమిట్ అయ్యి వారి డబ్బును నష్టపోతే తిరిగి ఇచ్చి, కోల్పోయినవన్నీ రిటర్న్ ఈ ప్రభా. వారి డబ్బు విషయంలో సహాయం చేయి. ఎవరికైనా డబ్బు ఇచ్చి మధ్యవర్తులు ఉండి నష్టపోయి తిరిగి వారి డబ్బు వారికి అందాలి. మోసగించిన వారి చేతుల నుండి విడిపించు, కోర్టు కేసు నుంచి విడిపించు, అబద్ధపు మాటల నుంచి విడిపించు. అంతే సంఘాల్లో సేవకుల ఐక్యత, సహవాసం, అభిషేకం, కుటుంబాల ఐక్యత, ఆశీర్వాదం, ఆరోగ్యాలతో నింపండి. ముఖ్యంగా ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు కూడా బ్లెస్ చేస్తూ వారు వర్ధిల్లాలి. వారి జీవితం బాగుండేటట్టుగా నీ కృప దయచేయండి. ప్రతి దేశాన్ని ప్రశాంతమైన రక్షణ మార్గంలోకి కాపాడమని అడుగుతున్నాను. అందరినీ రక్షించండి. కల్వరి మినిస్ట్రీని ఈరోజు పునరుద్ధారణ అందరికీ కూడా ఆత్మ సంబంధమైన విశాల మార్గంలో నడిపించి దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మందిరానికి రండి. బెల్లంపల్లి ప్రతి శని ఆదివారాలు మీటింగ్ జరుగుతుంది. రండి. ప్రతి ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్ 3 ఆరాధనలు ఉంటాయి. రండి. మరి డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులకు మిర్యాలగూడ, నల్గొండ దగ్గర మిర్యాలగూడలో 4 దిన సభలు. ప్రార్థన చేయండి, పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.